బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ప్రజలకు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లాలోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని బాపట్ల శాసనసభ్యులు వేగశన నరేంద్రవర్మ కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా బాపట్ల పట్టణంలో జమ్ములపాలెం రోడ్డులోని ఆయన విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఆగిపోకుండా ధైర్య సాహసాలతో జీవితాన్ని కొనసాగించారన్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి బారిస్టర్ స్థాయికి ఎదిగారన్నారు. స్వర్గీయ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో వెనుకబడినటువంటి ఒక సామాజిక వర్గంలో జన్మించి ఆయన పాఠశాల చదువు కొనసాగే రోజుల్లో అనేక వివక్షలకు గురయ్యి అనేక ఇబ్బందులను ఎదుర్కొని మరి అలాంటి పరిస్థితులు సామాన్యులకు ఎదురైనట్టయితే ఆ సమస్యల్లో ఓడిపోయి ఓటమిగా మిగిలేవాళ్ళు. కానీ ఆయన ఆ సమస్యలన్నింటినీ కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొని ఎంతో ధైర్య సాహసాలతో వాటన్నిటినీ కూడా ఎదిరించి తన చదువుని పూర్తి చేసుకోవడమే కాకుండా ఆ తర్వాత విదేశాలకు కూడా వెళ్ళి బ్రహ్మాండమైన ఉన్నత చదువులు చదువుకొని ఒక బారిస్టర్గా తిరుగులేని వ్యక్తిగా ఆయన ఎదిగి ఎంతో బ్రహ్మాండమైన సంపాదన, ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఆయన కెరీర్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ మళ్ళీ త్యజించి స్వాతంత్ర ఉద్యమంలో ప్రవేశం చేసుకొని ఆ స్వాతంత్రోద్యమంలో అందరికీ ఆదర్శంగా ఉండడమే కాకుండా ఆనాటి సామాజిక రుగ్మతలు వాటన్నింటిపైన ఆయన ఎదిరించి పోరాడి ఈరోజు ఎవరినైతే మనం బడుగు బలహీన వర్గాలు అంటున్నామో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు వాళ్ళందరికీ ఒక బ్రహ్మాండమైన దారి చూపించినటువంటి మార్గదర్శకుడు ఆయన. ఈరోజు చాలామంది చెప్తారు ఏమనంటే